ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైలుపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలును రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ అమల్లోకి తెచ్చిన ఈ చట్టంతో ప్రజల ఆస్తులను జగన్ సర్కార్ లాగేసుకుంటుందని టీడీపీ విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ సూచనల మేరకు కొత్త చట్టాన్ని అమల్లోకి తేనున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పండుగ కాలు తెచ్చేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి అన్ని ప్రాంతాల్లో బుధవారం కేసరపల్లిలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాజమహేంద్రవరం సహా జిల్లాలోని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను లైటింగ్తో అలంకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వెల్లడించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 9 చోట్ల ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోం వీర్రాజు శిష్యుడు కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టి తొలిసారిగా రాజమహేంద్రవరం వచ్చి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న వర్మకు బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికి సాలువతో సత్కరించారు. కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణ, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి, జిల్లా కోశాధికారి కొంతం కృష్ణ, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంధం దుష్యంత్, బీజేపీ నాయకులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా బొమ్మలు దత్తు మాట్లాడుతూ బీజేపీలో నిజమైన కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందనేందుకు శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి దక్కడమేనని నిదర్శనమన్నారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. దీంతో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్కు కూటమి ఎమ్మెల్యేలు పంపనున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ, టీడీపీ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడిని టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. అలాగే మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభాపక్ష నాయకుడిగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జేఎస్పీ ఎల్పీ లీడర్గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టు కావడం సంచలనం సృష్టించింది. మంగళవారం ఉదయం మైసూర్ ఫామ్ హౌస్లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్కు సన్నిహితంగా ఉంటున్న పవిత్ర గౌడ అనే నటికి రేణుకాస్వామి అనే వ్యక్తి అభ్యంతరకర మెసేజ్లు పంపాడని, దీంతో ఈ విషయాన్ని ఆమె దర్శన్కు చెప్పిందని శాండిల్వుడ్ వర్గాల కథనం. ఈ నేపథ్యంలో దర్శన్ రేణుకాస్వామిని హత్య చేయించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 9 మందిని విచారించి దర్శన్ పోలీసులు అరెస్ట్ చేశారు.